సార్ వైసీపీ దారి అదేనా? ఇది కూడా అంతే. అది మనం ఇంతకుముందు టీడీపీ విషయం చర్చించాము. టీడీపీ వైసీపీ మధ్యలో ఉండేది అమరావతి. ఇది వ్యవహారం. ఇప్పుడు వైసీపీలో 2-3 విషయాలు ముఖ్యంగా ఉన్నాయి వర్మ. ఒకటి, మొన్న కమిటీ అని కొత్తది ప్రకటించారు. సో సజ్జల ఇది అయిపోయింది, సజ్జలను పక్కన పెట్టేశారు, ఇవన్నీ చాలా వినపడ్డాయి. కానీ సజ్జలకే మళ్ళీ సమన్వయకర్త బాధ్యత జగన్మోహన్ రెడ్డి అప్పగించారు. కొడాలి నానిని అందరూ రకరకాల ఇది వచ్చాయి, ఆయన మాట్లాడింది బాగాలేదని విమర్శలు చేశాము. ఇవన్నీ కొడాలి నానిని మళ్ళీ సలహాదారుగా తీసుకుంటున్నారు. మూడవది, అక్కడ మన కిర్లంపూడి పెద్ద ఆయన కిర్లంపూడి ముద్రగడ పద్మనాభం, ఆయన మీద లేఖలు మనం ఎన్నికలప్పుడు తర్వాత మాట్లాడాము. ఆయన్ను పబ్లిక్ అది పొలిటికల్ అఫైర్స్ కమిటీ, రాజకీయ వ్యవహారాల కమిటీ పిఎస్సి సభ్యుడిగా పెట్టాడు. దానికే ఆయన అమితానందం పొంది ఇంకా మళ్ళీ ఒక ప్రతిజ్ఞ, 2వసారో 3వసారో ఏదైనా మళ్ళీ అధికారంలోకి తెచ్చే వరకు నేను ఊరుకోను, నన్ను ఇంత గౌరవించారు. నిజంగా ముద్రగడ గారు ఇంత దీనికే సంతోషిస్తారనుకుంటే ఇతరులు ఇంకొంచెం పెద్దవి కూడా ఇచ్చి ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆయన అనుభవానికి, ఆయన ఏమనాలి నేపథ్యానికి ఇదేమంత పెద్ద ఇది కాదు. కమిటీ అనేక మందిలో ఒకరు. కానీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, ఆయన చుట్టూ ఉన్న వలయం, బృందం అయితే ఏమీ మారలేదు. సజ్జల రాజకీయ ప్రాధాన్యత తగ్గలేదంటే విజయసాయి రెడ్డి పక్కన ఆయన వెళ్ళిపోయినప్పటికీ మిగిలిన మేరకు మటుకు అదే టీంతో ఆయన ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు అనేది స్పష్టమవుతుంది. దీనికి సహాయం చేయడం కోసం కొంతమందిని, ఇదివరకు పీకే టీంలో ఉన్నటువంటి కొంతమందిని పక్కనే కొనసాగిస్తున్నారని, వాళ్ళు ఆయా చోట్లకు సంబంధాలు పెట్టుకొని మీరు ఇలా చేయండి, ఇలా మాట్లాడండి అని చెప్తున్నారని. ఇది రెండోది. మూడోది, భద్రత ఇలాంటి సమస్యల మీద కేంద్రానికి మళ్ళీ ఫిర్యాదులు చేసి ఈ ప్రభుత్వంతో ఢిల్లీలో యుద్ధం చేయాలి అనేది కూడా ఒకటి చేస్తున్నారని. సో దిస్ కైండ్ ఆఫ్ యాక్షన్ ప్లాన్. నాలుగోది, జనం బాగా వస్తున్నారు. అవినాష్ రెడ్డికి కూడా ఈ దీంట్లో ముఖ్యమైన పాత్రే కల్పించారు ఈ కొత్త అరేంజ్మెంట్లో. కాబట్టి ఏ విధంగా చూసినా జగన్మోహన్ రెడ్డి, ఆయన బృందం, జగన్ అండ్ టీం, అంటే ఎందుకంటే విమర్శించేవాళ్ళు జగన్ అండ్ కంపెనీ అనేవాళ్ళు, జగన్ కంపెనీలు నడిపిన వాడే కదా, రకరకాల కంపెనీలు. సో ఎవరి కంపెనీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి టీం వాళ్ళకు ఉంటుంది. కానీ దాంట్లో పెద్ద మార్పు అయితే ఏమీ ఉండేటట్టుగా లేదు. అందుకనే వాళ్ళ కార్యాచరణ ప్రణాళిక కూడా ఏమీ స్పష్టంగా ముందుకు రావట్లేదు. సో అది కనిపిస్తుంది మనకు. ఈ బూతులు అంటారా, ఆ వైసీపీ బృందం ప్రతిదానికి వాళ్ళు చాలా విపరీతంగా స్పందిస్తున్నారు, అతిగా కూడా స్పందిస్తున్నారు. అంటే తమ 100% కరెక్ట్ అయినట్టు. అలాగే ఈ తాజా సర్వే అనేది ఏదో ఒకటి వచ్చింది కాబట్టి దాంతో విజయం ఖాయమైపోయినట్టు. కొంచెం ఏ బాయ్ జర దేఖ చలో ఆగేతో నహి పీछे भी అని, కొంచెం పీछే అయితే లేనే లేదు, ఆగే అంతా మాదే అనుకుంటున్నారు. కొంచెం కలల్లో ఉన్నారు, అంతవరకు నిజం. జనం సభలకు రావటం ఓకే, అంతకుముందులా కాకుండా ఇప్పుడు ప్రతిపక్షం మీదే, మాజీ ముఖ్యమంత్రి మీరే కాబట్టి వస్తారు. దాన్ని మాత్రమే చూసి సొంత లోపాలు, సొంత తప్పులు దిద్దుకోకపోతే మటుకు వాళ్ళకేం మేలు జరగదు, నష్టమే జరుగుతుంది. అది ఏం జరుగుతుందో మనం చూడాలి. సరే, ఏమైనా చిన్న ఏమైనా మ్యాచ్లు ఆడుతున్నప్పుడు లేకపోతే వేరే గేముల్లో ఉన్నప్పుడు ఆ టీం సరిగా పార్టిసిపేట్ చేయకపోయినా, ఫెయిల్యూర్ అయినా వెంటనే ఒకరిద్దరు ప్లేయర్స్ నన్ను అటు ఇటు మారుస్తుంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దారుణమైన ఫెయిల్యూర్ ఈ టీంతో అయినా మళ్ళీ అదే టీంని కొనసాగించడంలో ఏమైనా వ్యూహం ఉందా? అంటే 2 విషయాలు. ఘోరమైన ఫెయిల్యూర్ అంటే మాకు 40% వచ్చాయి కాబట్టి, అంటే కేసు పైన లా తెలిసింది అన్నట్టుగా మాకు ఉంది, మా పునాది మాకు ఉంది అనే ఒక భరోసా అయితే ఆ పార్టీలో ఎందుకో కొనసాగింది. రెండోది, మీరు అంటున్నారు కదా భారత రాజకీయాలు, తెలుగు రాజకీయాలు కూడా రాను టీం కంటే కెప్టెన్ ముఖ్యం అన్నట్టుగా. అంటే కెప్టెన్ ఉన్నంత వరకు టీంలో ఎవరున్నా పర్వాలేదు, కెప్టెను లేదా మా అయితే వైస్ కెప్టెను, ఇంకా అంతవరకే. కాబట్టి కెప్టెన్, వైస్ కెప్టెన్ సేమ్ అన్నది వాళ్ళు దీని ద్వారా చెప్తూ ఉన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ మేము చెప్పింది చేసేవాళ్ళు కదా, ఎక్కువ ఎంత నమ్మకంగా చేస్తారో. ఇంకోటి ఏమంటే, మాకు మేలు చేసేవాళ్ళ కంటే ఎదుటి వాళ్ళని బాగా తిట్టేవాళ్ళు కావాలి, అంటే ఎదుటి వాళ్ళ మీద దాడి చేయగలిగిన వాళ్ళు మాకు కావాలి అనే కోణం ఇందులో కూడా కనిపిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరింత అవసరం కదా. ప్రభుత్వంలో ఉన్నప్పుడే తిట్టడం అన్నది అయినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరింత అవసరం కదా. ఈ జాడ్యం 2 పార్టీలకు ఉంది. నేను ఇంతకుముందు నుంచి మీకు చెప్తున్నట్టుగా మన మంచి కంటే ఎదుటి వాళ్ళ మీద దంచడం అది ముఖ్యం అనేది. దీని నుంచి వాళ్ళు బయటపడలేకపోతున్నారు. అదే దారి. ఇక సనాతనము అవన్నీ ఇందాక మనం మాట్లాడాం కదా సార్. పవన్ కళ్యాణ్ సనాతనం, మీకంటే మేమే మంచి సనాతనం, పలానా అభివృద్ధి మేమే అభివృద్ధి
అప్పులు మాకంటే మీరే ఎక్కువ, ఇదే జరుగుతుంది, ఒక పోటాపోటీ.